చెప్పుకుంటున్నాం. ఆయన చిన్నతనం నుండి బాబా దగ్గర పెరిగి, బాబాని అతి దగ్గరగా చూసి అక్కడ ఆయన చాలా అనుభూతులు అవన్నీ కూడా బాబాతో పంచుకున్న ప్రేమ ఇవన్నీ కూడా మనతో షేర్ చేసుకుంటున్నారు. నిన్నటి రోజు ఎక్కడి వరకు తెలుసుకున్నామో ఒక్కసారి తలుచుకొని, ఈ రోజు విషయంలోకొద్దామండి. మెహర్వాన్ జస్సావాలా అంటున్నారు, ఈయన విషయంలోనే కాదు, ఇరిచ్చి విషయంలో కూడా బాబా ప్రేమ ఎంత అద్భుతంగా ఉందో కూడా నిన్నటి రోజు తెలియజేశారు. అంటే ఇరిచ్చిని నా తల్లి అని కూడా బాబా అన్న సంఘటన కూడా మనం నిన్నటి రోజు తెలుసుకున్నాం. అంటే ఒక్కసారి ఆ సంఘటనలోకెళ్దామండి. అంటే బాబా బెంగుళూరులో గైమాయి కుటుంబం అంతా కూడా బింద్రా హౌస్‌కొస్తారు. ఎప్పుడంటే 1949 సంవత్సరంలో నవజీవనం ప్రారంభమయ్యాక, అయ్యే వరకు బాబా బింద్రా హౌస్‌లో అనేక సార్లు రావడం జరుగుతుంది. ఈ నవజీవనం ప్రారంభానికి ముందు. ఒకసారి బాబా బింద్రా హౌస్‌కొచ్చినప్పుడు ఆహ్, అంటే భోజనం, స్నానం ఏమీ లేకుండా వస్తారు. చాలా అంటే మురికిగా అలా ఉంటారుమాట. అందుకని బాబాని ముందు ఏమంటాడంటే ఇరిచ్చి, "బాబా మీరు ముందు స్నానం చేసేయండి. మీ భోజనం చేసేసాక నేను వెళ్తాను" అని చెప్తాడు. "లేదు లేదు ముందు నువ్వు వెళ్ళు. నేను నేను భోజనం చేస్తాను" అంటారు. "కాదు బావ మీరే ముందు భోజనం చేసేయండి. ఆ తర్వాత వెళ్తాను." ఇలా వాగ్వివాదం జరుగుతుంది. వాగ్వివాదం జరిగితే అప్పుడేమో గ గైమా ఇచ్చి దెబ్బలాడుతుంది. "బాబా చెప్పినట్లు నువ్వు ఎందుకు వినవు? బాబా చెప్పినట్లు వినాలి కదా నువ్వు" అని. సరే బాబా కూడా కొంచెం గట్టిగా "ఇరిచ్ నువ్వు స్నానానికెళ్ళు. నేను చెప్పాను కదా!" అనేసరికి ఇంకా ఇరిచ్ ఏం చేస్తాడంటే, నిరంతరం బాబాతో ఉన్న ఆ అద్భుత ధన్యజీవి కదా! ఇరిచి. ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అంటే నిద్ర లేని రాత్రులు, భోజనం తినని రాత్రులు అంటే తన కోసం ఏమి ఎప్పుడు కూడా ఇరిచ్ చూసుకునేవాడు కాదు. కానీ ఆ టైంలో ఇరిచ్ కూడా చాలా అలసటగా ఉన్నాడు. చీకటి ప్రయాణాలు, అంటే నిద్ర లేకపోవడం, తిండి లేకపోవడం, స్నానం లేకపోవడం, ఎలా పడితే అలా ఉన్నాడు ఇరిచ్ కూడా. అందువల్ల ఇరిచ్ ఏంటంటే బాబాతో ప్రయాణం చేస్తున్నప్పుడు బాబాకి ఏం అవసరం అని చెప్పి మందులైనా ఏదైనా సరే ఒక సంచిలో సర్దుకుని ఉంచుకునేవాడన్నమాట. ఆ సర్దుకునే తీరెలాగంటే కళ్ళు మూసుకొని అడిగినా కూడా బాబా వెంటనే ఇచ్చేసేవాడు. బాబా అడిగిన వెంటనే కళ్ళు మూసుకొని ఆ వస్తువు ఎక్కడుందో సంచిలో తనకి తెలుసు గనక కళ్ళు మూసుకొని ఇచ్చేసేవాడు. అలా ఉండేదిమాట ఇరిచ్చి బాబాతో వ్యవహారం. అంటే బాబా అంటారు, "నువ్వు ముందు స్నానానికెళ్ళిపో" అంటే ఇంకా అక్కడ సంచి అక్కడ పెట్టేసి తను స్నానానికెళ్తాడు. ఈలోగా బాబా భోజనం చేసడం అయిపోతుంది. భోజనం చేశాక బాబాకి అంటే కొంచెం అజీర్ణం సంబంధమైన బాధ ఉండడం వల్ల ఒక టానిక్, ఒక టాబ్లెట్ ఏదో వేసుకోవాలి. ఇది బాబా ఏం చేస్తారంటే గైమాయితో అంటారు. అక్కడ సంచిలో ఒక మందుండి పట్టరా అని. మళ్ళీ వెంటనే బాబా "వద్దు వద్దు నువ్వు తీస్తే మళ్ళీ ఈ రిచికి అనుమానం వచ్చేస్తుంది. నేను కూడా వస్తానని" చెప్పి బాబా కూడా వెళ్లి గైమాయి, బాబా కలిసి ఆ మందు వెతుకుతుంటే ఆ మందు కింద పడిపోతుంది. మొత్తం ములిగిపోతుంది. దాంతో బావ చాలా కంగారు పడిపోతారట. అసలు ఆ సన్నివేశం రాస్తారండి. ఒక మానవుడు ఇంకో మానవుడితో ఏదైనా పొరపాటు జరిగితే ఎంత భయపడిపోతాడో, బాబా కూడా అంత పరిపూర్ణంగా, అంత ఇదిగా కంగారు పడ్డం చూసి గైమాయి కూడా ఆశ్చర్యమేసింట. ఏంటి బాబా ఎవరు? ఇరిచికి భయపడ్డమేంటి? ఇది ఇది చూసి గైమా అంట, "బాబా కంగారు పడకండి. ఇరిచెవడు మీ మీద కోప్పడ్డానికి" అంటుంది. "లేదు లేదు ఇది చూసాడంటే ఇరిచి చాలా చిరాకు పడిపోతాడు" అని చెప్పి ఒక క్లాత్ తీసుకొని కింద తుడిచేస్తూ ఉంటారట బావ. గైమ "వద్దు బాబా ఏం పర్వాలేదు. ఇరిచి ఏం అనడన్నా సరే" "లేదు లేదు వాడికి చిరాకు కలుగుతుంది నేను చేసేస్తానని" చెప్పి బాబా శుభ్రం చేస్తారట. కానీ మొత్తానికి ఇరిచికి తెలిసిపోతుంది. అడిగేస్తాడు ఇరిచి ఎవరైనా ఈ సీసాను ముట్టుకున్నారా అని. అంటే బాబా తెలిసిపోయింది వెంటనే, "నాకు తెలుసు బావ నువ్వే ఈ పని చేసుంటావని. నేను చెప్తూనే ఉన్నాను. అందుకే నేను స్నానానికి వెళ్ళను. మీ మందిచ్చాక, మీ భోజనం అయ్యాక వెళ్తానంటే నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో" అంటే మామూలుగా ఆ చనువుతో అలా అనేసరికి ఇరిచ్చి తల్లికి కోపం వస్తుంట. గైమాయి తన కొడుకు ఇలా అనడం చాలా కలవరపడింది. కానీ భగవంతుడైన మెహర్ బాబా అనేక సార్లు క్షమాపణ చెప్పుకున్నారటండి ఆ సందర్భంగా ఇరిచ్చికి. అసలు ఎంత అద్భుతమైన దైవీ మానవుడో మనకి ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది. క్రమంగా ఇరిచ్చి అప్పుడు శాంతపడ్డాట. గైమాయి మాత్రం ఇరిచ్చి ప్రవర్తనకు తీవ్రంగా నొచ్చుకుంది. బాబా ఆమెను కూడా ఒప్పిస్తూ అంటే ఊరడిస్తూ ఇరిచ్చి తనకు తల్లి లాంటి వాడని చెప్పసాగారు బాబా. ఇది మెహర్‌బాన్ జస్సావాలా మనకి షేర్ చేసుకున్నారండి. ఇలా అద్భుతంగా దైవీ మానవుడుగా, పరిపూర్ణ మానవుడుగా, పరిపూర్ణ దైవంగా బాబా వాళ్ళ జీవితాలలో ఎలాంటి అనుభూతులనిచ్చారో మనకి ప్రతి చిన్న సంఘటనని కూడా వదలకుండా మెహర్‌బాన్ జస్సావాలా మనకి వివరించారు.
మెహర్ బాబాతో తాను గడిపిన జీవితంలోని కొన్ని సన్నివేశాలను మెహర్వాను బాబా మానవునిగా అంటే హ్యూమన్ సైడ్ చూపించే ఈ సంఘటనలు మనోహరంగా కనిపిస్తాయి. నిజానికి ఈ విశ్వానికి ప్రభు అయిన మానవ హృదయాలను సృష్టించే విధంగా కనిపిస్తారు. తన సృష్టి పట్ల ఆయనకున్న సంబంధాన్ని తెలుపుతాయి. అంటే ఎంత సహజంగా బాబా ఉంటారు అంటే అతి సహజంగా ఆ పాత్రలో ఇమిడిపోయారు అంటారు చూడండి 'ఇరిచి'. అలాగా చాలా సహజంగా కనిపించేవారట. ఇలాంటివన్నీ కూడా వాళ్ళ హృదయాలలో మంచి అనుభూతితో ఆ సంఘటనలు నిలిచిపోయాయి అని చెప్తున్నాడు మెహర్వాన్ జత్తావాలా. మరి ఇక 1949 సంవత్సరంలో ప్రారంభమైన నవజీవనం గురించి కూడా మెహర్వాన్ జస్సావాలా చెప్తున్నారు. 1949 సంవత్సరంలో నవజీవనం గురించి మెహర్వాన్ స్మృతులను నెమరవేసుకుంటూ ఇలా చెబుతారు. బాబా మండలి వారందరికీ నవజీవన నియమాల గురించి ప్రకటించడం జరిగింది. అందరూ నిర్ఘాంతపోయారు. నోట మాట రాలేదు. షాక్ అయినట్టయింది అందరికీ. ఎందుకంటే ముఖ్యంగా తమ ప్రీతముడైన బాబా తన పాత జీవితానికి చెందిన సంబంధాలను వదులుకుంటారని చెప్పడం. అంతేకాకుండా తన పాత జీవితానికి చెందిన శిష్యులను తిరిగి కలవనని చెప్పడం. వారెప్పుడూ తనకింక చూడడం జరగదని చెప్పడం. ఇవన్నీ వారిని అయోమయంలో పడేశాయి.